హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ ఆశిష్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం మార్చ్లో లాంచ్ అవ్వబోతున్న మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. సో మార్చ్లో మనకి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. లైక్ ఓవరాల్గా మనం 15 to 20 మొబైల్స్ని అయితే మార్చ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇందులో మనకి ఒక స్పెషల్ ఫోన్ కూడా ఉంది. అండ్ మనం వీడియోలో బడ్జెట్ వైజ్గా అయితే వీటి గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనం 50K బడ్జెట్ రేంజ్లో అయితే Xiaomi 14 సిరీస్ ఉన్నాయి. సో ఇందులో వీళ్ళు రెండు మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు, Xiaomi 14 and 14 Ultra. సో వీటి స్పెసిఫికేషన్స్ చూస్తే 7.73 inch క్వాడ్ HD ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ మనకి కెమెరా సెటప్ వచ్చేసి రియర్ సైడ్ 4 కెమెరా సెటప్ ఉంటుంది. సో మనకి 4 కెమెరాస్ 50 MP కెమెరాస్ అయితే ఉంటాయి. 5300 mAh బ్యాటరీ ఉంటుంది. IP68 రేటింగ్ ఉంటుంది. 7th March రోజు అయితే ఇవి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు స్పెషల్ ఫోన్ టెక్నో వాళ్ళ నుండి. టెక్నో వాళ్ళు రోలింగ్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. టెక్నో బ్రాండ్ లో ఇదే మనకి ఫస్ట్ రోలింగ్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనకి ఫోన్ అయితే లైక్ డిస్ప్లే కూడా ఇక్కడ వరకు ఉంటుంది. ఈ డిస్ప్లే మనకి ఇటు సైడ్ రోల్ అవుతుంది అనమాట. వీడియో కూడా మీరు చూడవచ్చు. ఇది మనకి 6.55 inch to 7.11 inch వరకు రోల్ అవుతుంది. లైక్ డిస్ప్లే సైజ్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. ఇది కూడా మనకి మార్చ్ లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం 20,000 to 40,000 రేంజ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్లీ మనకి iQOO Z9 గురించి మాట్లాడుకుంటే, సో ఇందులో మనకి 6.78 inch OLED డిస్ప్లే ఉంటుంది. 50 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కూడా మనకి మార్చ్ మిడ్ వీక్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా మంది వెయిట్ చేస్తున్న మొబైల్ నథింగ్ ఫోన్ 2A. సో ఇది మనకి లైక్ బిఫోర్ ఫోన్స్ లా కాకుండా ఇది మనకి 25K లోపే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ వీటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 6.7 inch ఫుల్ HD ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. 50 MP ప్రైమరీ కెమెరా సెటప్ ఉంటుంది. MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఇది మనకి 5th March రోజు లాంచ్ అయితే అవుతుంది. అండ్ ఇక దీని రూమర్ ప్రైస్ వచ్చేసి 23,999. సో చూడాలి మనకి మార్చ్ 5th రోజు ఏ ప్రైస్ సెగ్మెంట్ లో దీన్ని తీసుకొస్తారు అండ్ ఓవరాల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయని కూడా మనకి మార్చ్ 5th రోజు అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుండి సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ A55 అండ్ A35 అని చెప్పి రెండు మొబైల్స్ తీసుకొస్తున్నారు. వీటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 6.5 inch 120Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 50+12+5 రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా మనకి మార్చ్ మిడ్ వీక్ లో అయితే లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఒప్పో నుండి ఒప్పో F25 అని చెప్పి ఒక మొబైల్ వస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.7 inch 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. 64+8+2 MP ప్రైమరీ కెమెరా సెటప్ ఉంటుంది. MediaTek Dimensity 7050 ప్రాసెసర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇది మనకి 25 to 30K మధ్యలో అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా మనకి మార్చ్ 5th రోజు అయితే లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వివో నుండి వివో V30 అండ్ V30 Pro అని చెప్పి రెండు మొబైల్స్ వస్తున్నాయి. వీటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే Dimensity A200 మనకి V30 Pro లో ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ V30 లో ఉంటుంది. 6.8 inch AMOLED డిస్ప్లే ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అన్ని కెమెరాస్ 50 MP ఉంటాయి. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 7th March రోజు మనకి ఇది లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి అండర్ 20K బడ్జెట్ లో చూసుకుంటే ఇక్కడ కూడా మనకి చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ నుండి సామ్సంగ్ F15 అని చెప్పి ఒక మొబైల్ వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.5 inch AMOLED డిస్ప్లే ఉంటుంది. 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. MediaTek 6100 ప్రాసెసర్ తో వస్తుంది. 4th March రోజు ఇది మనకి లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి Realme 12 and 12+. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.67 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది మనకి AMOLED డిస్ప్లే. 50+8+2 MP రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. Dimensity 7050 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది కూడా మనకి 4th March రోజు అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మనకి OnePlus నుండి OnePlus Nord CE5 అని చెప్పి ఒక మొబైల్ రాబోతుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.7 inch AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50+8+2 MP రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది మనకి 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది కూడా మనకి మార్చ్ మిడ్ వీక్ లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక మనకి లావా బ్లేజ్ కర్వ్ అని చెప్పి ఇంకొక మొబైల్ కూడా వస్తుంది లావా నుండి. దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 6.8 inch AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. MediaTek Dimensity 7050 ప్రాసెసర్ తో వస్తుంది.
50 MB ప్రైమరీ కెమెరా ఉంటుంది. అండ్ ఇది మనకి మార్చ్ మిడ్ లేదా లాస్ట్ వీక్ లో లాంచ్ అవుతుంది. అండ్ ఇంకా మనకి ఇన్ఫినిక్స్ నుంచి లావా నుండి కూడా మొబైల్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. సో వీడియో ఎలా అనిపించింది అండ్ మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ లో చెప్పండి. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.